తిరిగి BCN న్యూస్కి స్వాగతం. పరాభవనామా ఉగాది సంవత్సరంలో విశాఖ జిల్లా మరింత ప్రగతి సాధిస్తోందని, అభివృద్ధి దిశగా దూసుకెళ్లనుందని పంచాంగకర్తలు చెప్పారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం VMRDA చిల్డ్రన్ ఎరీనాలో జరిగిన ఉగాది వేడుకల్లో పరాభవనామ సంవత్సర ఫలితాలను పంచాంగకర్తలు బ్రహ్మశ్రీ అక్కజోసిల రమేష్, గిరి శ్రీనివాస శర్మ వెల్లడించారు. దేశ రాష్ట్రాల వృద్ధి రేటు పెరిగే అవకాశాలున్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేశారు. రాష్ట్రంలో జిల్లాలో ప్రజారంజక పరిపాలన కొనసాగుతోందని, ప్రజలకు చేరువగా ఉంటుందని. అదేవిధంగా జిల్లా ప్రజలందరికీ శ్రీ ప్రభావ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. విష్ యు ఆల్ హ్యాపీ యుగాది. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి మంచి సంవత్సరంగా అవ్వాలని, మీరు అనుకున్న ప్రతి ఒక్క అంశం మీరు సాధించాలని ఈ సందర్భంగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను. తెలుగింటి తొలి పండుగ అయిన ఉగాదిని అంతరంగ వైభవంగా జరుపుకునేందుకు ప్రజలందరూ సిద్ధమవుతున్నారు. ఈ పండుగను ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ మా ఊర్లో కూడా జరుపుకునే వాళ్ళం. చిన్న పల్లెటూరు కావచ్చు తమిళనాడులో, అక్కడ కూడా ఉగాది పండుగ మేము జరుపుకునే వాళ్ళం. దేవుడి ముందు పంచదార, వేప ఆకు అన్ని పెట్టి మేము పూజించిన తర్వాత తెలుసుకునే వాళ్ళం. సో అంత ప్రసిద్ధి ఈ ఉగాది పండుగకు ఉంది. మన రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతీయ కాకుండా మిగతా వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసే ఒక మంచి ఉగాది పండుగ. ఈ నూతన సంవత్సరం మనము పచ్చడితో ఎప్పుడు కూడా మొదలు పెడతాము. ఉగాది పచ్చడి అంటే అందరికీ తెలిసినదే. 6 రకాల రుచులు ఉంటాయి. తీపి కానీ, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు అని 6 రకాల రుచులు. ఇవన్నీ కూడా మనము మన జీవితంలో ఎదుర్కొనే రకరకాల అనుభవాలు. ఈ అనుభవాలు అన్నీ కూడా వీ షుడ్ టేక్ ఇట్ ఇన్ అవర్ స్ట్రైడ్ అండ్ దెన్ మూవ్ ఫార్వర్డ్. మంచిది అయినా చెడ్డదైనా దాన్ని తట్టుకునే ఒక ధైర్యం పెంచుకొని ఏదైనా మనము ఎదుర్కొనే ఒక మనోభావంతో మనం ఉంటే మనము అనుకున్న ఒక లక్ష్యాన్ని సాధించగలము. ఉగాది పండుగలో భాగంగా మనం ఈరోజు పంచాంగ శ్రవణం విన్నాము. వేద పండితులందరికీ నా ధన్యవాదాలు. శర్మ గారికి, వాళ్ళ బృందం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కటి వాళ్ళు వినిపించారు, వాళ్ళు కవితలు వినిపించారు. దాంట్లో చూసి విని నాకు కూడా రాయాలని ఆలోచన వస్తుంది. మరి మీరు వినలేరేమో. ఇప్పుడు మాట్లాడుతూ చెప్పారు పొల్యూషన్ అండ్ ట్రాఫిక్ 2 పెద్ద ఇష్యూ అని. సో దాన్ని వినగానే నేనేదో ఆలోచించాను, ఏదో ఒకటి చెప్తామని. సో పొద్దున క్లీన్ చేసిన బీచ్ ని సాయంత్రం పాడి చేసేది ఎవరు? ప్రజల ప్రభుత్వమా? పొద్దున క్లీన్ చేసిన బీచ్ ని సాయంత్రం పాడి చేసేది ఎవరు? ప్రజల ప్రభుత్వమా? ప్రజలే కదా. బాధ్యత మాత్రం ప్రభుత్వానిదా? బాధ్యత కూడా ప్రజలే కదా. తిరుమల శ్రీవారిని DMDK ప్రధాన కార్యదర్శి ప్రేమలత దర్శించుకున్నారు. VIP విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. இன்னைக்கு திருப்பதிக்கு எதுக்கு வந்தோம்னா, நேற்று என்னுடைய பிறந்த நாள். ஸோ பிறந்த நாளுக்காக நேற்று வந்தோம். இன்னைக்கு உகாதி, அதனால் இன்னைக்கு இப்போ பெருமாளை தரிசிச்சுட்டு வேண்டிக்கிட்டு எல்லாரும் நல்லா இருக்கணும், அதான் மெயின். லோக சேமமாக இருக்கணும், எல்லாரும் நல்லா இருக்கணும் அப்படின்னு வேண்டிட்டு வந்திருக்கோம். நிச்சயமாக இந்த ஆண்டு ஒரு மகத்தான வெற்றி பெற்று எல்லோருக்கும் நல்லது நிச்சயம் நாங்கள் செய்வோம் அப்படின்றத சொல்கிறேன். எனவே இன்னைக்கு திருப்பதியில் தரிசனம் பண்ணது ரொம்ப ரொம்ப மனசுக்கு நிறைவாக இருக்குது. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ దాడుల కవరేజీలో ఉన్న జర్నలిస్టులు త్రుటిలో ప్రాణాపాయం నుంచే బయటపడ్డారు. ఓ రిపోర్టర్, కెమెరా ఆపరేటర్ రిపోర్టింగ్ చేస్తుండగా వారికి కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే ఇజ్రాయెల్ క్షిపణి పేలింది. ఈ దాడిలో 2కి గాయాలవగా వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. Along the border, including the Al-Marj outpost opposite Merkaba, and carried out drone strikes on the Al-Raheb site near Aitar al-Shab. Further rocket attacks were reported against Nahariya and a minute. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
పట్టణ ప్రాంతాల్లో మరో 70 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశం. కార్పొరేట్ సంస్థలు దాతల సాయంతో వీటిని మరింత పటిష్టం చేయాలని అధికారులకు సూచన. నెల్లూరు కలెక్టరేట్లో జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ చైర్మన్ అంతర్సింగ్ ఆర్య సమీక్ష. గిరిజనులు ఆదివాసుల సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించడమే తమ ప్రధాన లక్ష్యమని వెల్లడి. కాలనాగు పడగలాంటి చంద్రబాబు నీడలో ఉంటూ రాజకీయం చేస్తున్న షర్మిల, సునీతమ్మలు అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ నేత సతీష్ కుమార్ రెడ్డి విమర్శలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.